హాయ్ అండి, మనం ఇప్పుడు చూపిస్తున్నాము పామిడి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ హౌసింగ్ సొసైటీ యొక్క నిర్మాణం. అప్పుడు గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టి వైఎస్ఆర్ ప్రభుత్వం గారు వాళ్ళు నిలిపివేసిన దశ నుంచి ఏ విధంగా ఉందనేది చూపిస్తాను. ఈ విధంగా పిచ్చి చెట్లన్నీ మొలిచేసి ఈ విధంగా రోడ్ అనమాట మొత్తం నీళ్ళతో నింపడి ఉంది. బిల్డింగ్లు అయితే G+3 ప్యాటర్న్ అప్పటికే పూర్తి నిర్మాణం జరిగింది 2019 ఎలక్షన్స్ నాటికే. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో 2019 నుంచి 2024 ఎన్నికలు అయిపోయేంత వరకు ఈరోజు వరకు ఈ పరిస్థితి ఇట్లే ఉండిపోయిందన్నమాట. వెళ్దాంలండి, లోపల ఎలా ఉంది నిర్మాణం చూద్దాం. దయచేసి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించేందుకు మా ఛానల్ అన్ని విధాలా ప్రయత్నిస్తూ శ్రమపడుతూ కృషి చేస్తూ ముందుకు సాగుతుంది. మీరు మీ సపోర్టు మీ సహకారంతో అందిస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ప్లీజ్. ఇట్లా 4 హౌసెస్ అండి, ఇట్లా మెట్లు, ఇట్లా స్టేర్ కేస్ అనమాట పైకి వెళ్తాయికి. ఇది ఒక పోర్షన్, ఇది బహుశా కిచెన్ అనుకుంటా. ఎంట్రన్స్లోనే హాలు అంతా కన్స్ట్రక్షన్ అయిపోయి 5 years పూర్తి అయిపోయినా కానీ ఎటువంటి చీలిక క్రాక్ ఏమీ లేదండి. ఇది బెడ్రూమ్ అన్నట్టు, సింగిల్ బెడ్రూమ్ హౌస్ వస్తుంది. ఇది ఇంకా టాయిలెట్ అన్నట్టు, బాగుంది బెడ్రూమ్ కూడా. అంతా గోడలు ఒక క్రాక్ కూడా రాలేదు వీటిలో కూడా. ఇక కేవలం పెయింట్ సున్నం అట్లా కొట్టేసి కింద టైల్స్ పంపించేసి ఇంకా లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందించేయచ్చు. చూస్తున్నారు కదండి, ఈ 5 ఏళ్ళలో మన గడిచిన ప్రభుత్వం వాళ్ళ తాలూకు చేష్టలు అన్నీ వికృత్యాలు అన్నీ ఏ విధంగా మందు సీసాలు మందు బాబులందరూ ఏ విధంగా చేశారో. అది ఇక ఫేసింగ్ అయితే ఇది ఇంకో పక్కన అడ్జసెంట్ హౌస్ అనమాట. ఎంత పామిడి అనమాట. చూడండి, ఇది కూడా హాల్ అనమాట. ఈ హాల్లో వచ్చేసి ఈ పక్క కిచెన్ వచ్చింది, కిచెన్ మళ్ళీ బాత్రూమ్. ఇది కిచెన్ ఉండొచ్చు. వెంటిలేటర్ పెద్దది పెట్టినారు కిటికీలాగా గాలి వెళ్తురు వచ్చేకి. సో ఇది కిచెన్, ఇది బాత్రూమ్ అన్నట్టు, ఇది బెడ్రూమ్ అన్నట్టు. పైన షేర్ కేస్, అది లగేజ్ పెట్టుకుని కూడా షర్ట్స్ పెట్టారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది అప్పుడు 2019 నాటికి చంద్రబాబు గారి టీడీపీ హయాంలో. ఇప్పుడు ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి పనులు మొదలెట్టే స్థితి తొందరగా వస్తుందని ఆశిస్తున్నాము. ఇది ఇంకో ఫేస్ అనమాట, ఇంకో బిల్డింగ్ అదే బిల్డింగ్లో ఇది ఆపోజిట్ హౌస్ అనమాట. ఎంట్రన్స్లోనే బహుశా కిచెన్ పెట్టినారు. ఇంకా హాల్ అన్నట్టు చూస్తున్నారు కదండి. ఇది బెడ్రూమ్, ఇది వచ్చేసి బాత్రూమ్. ఇది కామన్ ఏరియా అన్నట్టున్నది బహుశా, ఎందుకంటే 3 floors ఉన్నాయి కదా పైన. 1 2 3 అంటే గ్రౌండ్ ఫ్లోర్ కాక 3 floors ఉన్నాయి. 1 2 3 పైప్ లైనింగ్ అంతా ఏర్పాటు అయిపోయింది. ఏమంటే కేవలం వాటర్ పైపింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి, ఎలక్ట్రికేషన్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి, ఇంకా పెయింటింగ్ అన్నీ పెట్టేస్తే, ఇంకా లబ్ధిదారులకు అందించేస్తే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఇది ఇంకో పోర్షన్ అనమాట. ఇది హాల్ వచ్చేసి ఇది బాత్రూమ్, ఇది కిచెన్, ఇది బెడ్రూమ్. ఇది ఫ్రెండ్స్ మన ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఎన్టీఆర్ గృహాలు ఏవైతే అప్పుడు నిర్మాణం మొదలెట్టినారో దాని తాలూకు మీకు ఒక బ్రీఫ్ వ్యూ కోసం పెట్టినాను. నచ్చితే దయచేసి వీడియోని ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వివరాలకి మా ఛానల్ని షేర్ చేయండి. చూడండి, సుమారుగా 2700 చిల్లర పైచిలకు నిర్మాణం జరిగిన ఈ అపార్ట్మెంట్స్ని అడ్డగోలుగా ఆపేసినారు. గత ప్రభుత్వం ఏం పని చేయకుండా కనీసం కంప చెట్లు కూడా తీయలేదు గత 5 ఏళ్ళుగా. ఇంక ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఎన్డీఏ ప్రభుత్వం వారు త్వరితగతిన పనులు ప్రారంభించి లబ్ధిదారులకి అందవేసేలాగా ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకు అందవేసేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ అని కాదు, మన తెలుగు జాతి అందరికీ వర్ధిల్లాలని. జై తెలుగు జగతి.